హాయ్, పొద్దున్నే స్మితకి చుండ్రు ఉంది అని చెప్పాను. అలాగే వీడియో కూడా తీసి పెట్టాను కదా. అప్పటి నుంచి ఏదో ఒకటి చేసి నాకు తలకు పెట్టి చుండ్రు పోగొట్టు అని చెప్తాంది. నాకు తెలియదు అంటే అదే యూట్యూబ్లో చూసి ఇవన్నీ బిక్కొచ్చింది. గోరింటాకు బిక్కొచ్చింది, మందారం ఆకులు, మందారం పూలు, కళ్ళ మంది కూడా కట్ చేస్తాను. చూడండి యాపాకి, చూడండి ఎంత బిక్కొని వచ్చిందో. యాపాకు కూడా వేస్తారని యాపాకు చూడండి ఎంత మండలు బిక్కొచ్చిందో. ఇంకా ఈ ఉసిరికాయలు కూడా తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టి ఆమెకు పెట్టాలంట. ఏమవుతుంది ఏమో అయితే నాకు తెలియదు. మేము ఎక్కువ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వేస్తాము. అది వాడినప్పటి నుంచి మాకు ఎక్కువ డాండ్రఫ్ అనేది వస్తుంది. హెడ్ అండ్ షోల్డర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అని చెప్తారు, కానీ దానివల్లే సగం అంతా డాండ్రఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ముందంతా మేము చిన్నగా ఉన్నప్పుడు కుంకుడుకాయ యూజ్ చేస్తుంటే ఎలాంటి డాండ్రఫ్ లేకుండా ఉంటానండి. ఇప్పుడు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అనా నీ గోరింటాకు కొట్టి పెట్టచ్చానా? ఇంటికి చిన్న బిడ్డవు కదా నువ్వు. ఏమన్నా అయితే ఏమో నాకు తెలియదు. అయితే కొంచెం వేసి కొడతానా? నేనేమో దొరికిన ఆకులన్నీ వేసి కొడతానా. దెబ్బకి డాండ్రఫ్ అన్న పోవాలి, లేదంటే జుట్టున్న రావాలి. ఆ ఐడియాతోనే వేసేస్తున్నా. అయ్యో నా మతి మరపు పండ. నాన్న అన్నీ వేసి రెడీ చేసామా? మార్నింగ్ నుంచి కరెంట్ లేదు నాన్న. నీ రెడీ చేసి ఏం చేయాలి నాన్న? నైట్ కరెంట్ వస్తే నైట్ పెట్టలేము, ఇంక రేపే పెట్టుకోవాలా. సరేనా? అన్నీ మిక్స్ చేసేస్తాము. ఇలా బాగా స్మూత్ గా రెడీ అయింది. ఇప్పుడైతే స్మితకి అప్లై చేసేస్తాను. మొత్తం అంతా పెడతాండే. ఈ పిల్ల జుట్టు అంతా ఊసిపోతుందేమో నాకు తెలియదు. ఎంతవరకు పెట్టిందా? ఎండకు పెట్టాలి. స్మితకి ఆ పేస్ట్ అప్లై చేసింటే నా చేయి చూడండి ఎంత రెడ్ గా బండిందో. ఇంకా స్మిత తల ఏమైతుందో. ఆడ పెట్టింటే ఆడల్లా రెడ్ గా బండిపోతుంది. ఈ ఎండికి బ్లాక్ గా అవుతాయి, లేదంటే ఇంగ్లాండ్ పాపలాగా తయారైతుంది. ఏమో రేపు చూడాలి. అవునన్నా, ఇది అప్లై చేసినాం కదా, ఇది ఎంతసేపు వరకు పెట్టుకోవాలా? రేపటిదాకా పెట్టుకోవాలా లేదంటే ఎంతసేపు పెట్టుకోవాలా తెలియడం లేదే. రేపటిదాకా పెట్టుకున్న నా పరిస్థితి ఏంటి మమ్మీ? ఇట్లా ఉండిపో అంతే. పెరగతాయి అవే లోపల పెరగతాయి, అట్లే ఉండిపో.